ఇటీవల కాలంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు దీనికి సంబంధించి కూడా హెల్మెట్ తప్పనిసరి అనేటువంటి ఏదైతే తీర్మానం ఉందో దానికి సంబంధించి కూడా విజయవాడ సిటీ పోలీస్కే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ప్రధానం ఉన్నటువంటి నగరాలకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ గత 2 రోజుల నుంచి కూడా విజయవాడ సిటీలో హెల్మెట్ గురించి కూడా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. విశ్లేషించడానికి బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాహనదారులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి ట్రాఫిక్ సిఐ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి పూర్తిగా తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, ఇటీవల కాలంలో దాదాపు ఒక 2-3 రోజుల నుంచి కూడా వాహనదారులని ఎక్కడ పడితే అక్కడ ఆపేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా చలానాలు కూడా పూర్తిగా అవన్నీ పాత చలానాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బయటికి తీసుకున్నా అంటే ఏ విధంగా చూడొచ్చు ఇదంతా? విజయవాడ సిటీలో గౌరవ మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు మరియు డీసీపీ గారు కృష్ణమూర్తి నాయుడు గారు మరియు ఏడీసీపీ ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు గత వారం రోజులు బట్టి ఈ డ్రైవ్ నడుస్తుంది. హైకోర్టు కూడా దీని మీద అందరూ హెల్మెట్ పెట్టుకోవాలని కొన్ని ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రజల యొక్క నిర్లక్ష్య ధోరణి అలా కంటిన్యూ అవుతుంది. ఎన్ని రోజులు ప్రతిరోజు హెల్మెట్ గురించి ఫైన్స్ వేస్తున్నా వాళ్ళలో ఎటువంటి మార్పు రావట్లేదు. కేవలం ఒక 10% కూడా హెల్మెట్ పెట్టుకోవట్లేదని సార్ కొంచెం బాగా సీరియస్ అయ్యారు. దాని మీద మొత్తం సిటీ మొత్తం ట్రాఫిక్, లా అండ్ ఆర్డరు అన్ని వింగిల్ని కూడా ఏకం చేసి ప్రతి చోట నలుమూలలా కూడా ప్రతి చోట హెల్మెట్ డ్రైవ్ అనేది చేస్తున్నారు. దానివల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఒక్కసారి రోడ్డు ఎక్కిన తర్వాత అతను హెల్మెట్ పెట్టుకోవాలి అనే స్ఫురణకు రావాలనేసి ఈ డ్రైవ్లు నడుస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఒక 40 to 50% వరకే పెట్టుకుంటున్నారు. ఇంకా చాలా మార్పు రావాలి. ప్రజల యొక్క నిర్లక్ష్యం ఎలా ఉందంటే రోడ్ ఎక్కిన తర్వాత నేను ఎక్కువ దూరం వెళ్ళను, కాస్త దూరం వెళ్తాను, ఈ కాస్త దూరానికి హెల్మెట్ ఎందుకు అనే నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. కేవలం యాక్సిడెంట్ అనేది ఒక ఎక్కువ దూరం ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్తేనే జరగదు. ఏ క్షణంలో అయినా యాక్సిడెంట్ జరగచ్చు. దాన్ని నివారించడానికి మన సంరక్షణ కోసం ఎవరి కాళ్ళు వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం హెల్మెట్ ధరించాలి తప్ప ఏదో మన పోలీసు వారు వేస్తున్నారని కాదు, పోలీసు వారికి భయపడి కాదు. ఆ మార్పు రావాలి ప్రజల్లో. ఫస్ట్ ఆ మార్పు రావాలి. హెల్మెట్ విధిగా పెట్టుకోవాలి. వాళ్ళతో హెల్మెట్ పెట్టించే దిశగా మా విజయవాడ పోలీసు పనిచేస్తుంది. ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లో మొత్తం అందరం హెల్మెట్ ధరించేటట్టు చేస్తాము. అయితే దీనికి సంబంధించి కూడా పాత చలానాలు ఏదైతే ఉన్నాయో పాత చలానాలకు సంబంధించి కూడా ఆ చలానాలు మళ్ళీ కడితేనే పంపిస్తాం బండ్లు అనేటువంటి వాదనలు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి. అంటే హెల్మెట్ గురించి ఎక్కువగా అవగాహన తీసుకున్నారు, లేదంటే చలానాలు కూడా మళ్ళీ రికవరీ చేసే విధంగా ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు? ఇప్పుడు పాత చలానాలు కూడా కంపల్సరీ ఒకసారి పెండింగ్ చలానాలు ఏదున్నా కానీ అవి కూడా ఆపేసేసి కట్టిస్తున్నాము. ఏంటంటే కేవలం ఏంటంటే చలానాలు కట్టించకపోవడం వల్ల వీళ్ళకి ఒక భావన ఎప్పుడైనా కట్టుకోవచ్చు, అది కట్టుకుంటేనే కాస్తంత బాధ్యత తెలుస్తుంది. అందుకని వాటి గురించి పెండింగ్ చలానాలు అలా పెండింగ్లో ఉండడం వల్ల వీళ్ళకి బాధ్యత తెలియట్లేదు. కనుక వాళ్ళకి కొంతమందికి ఏంటంటే చలానా పడినట్టు తెలియట్లేదు. అందు గురించి పెండింగ్ చలానాస్ అన్నీ తీసి పెండింగ్ చలానాస్ కూడా కట్టిస్తున్నాము. దానివల్ల ఏంటంటే కొంతమందికి తెలుస్తుంది, తెలిసి కట్టడం లేదు, కొంతమంది తెలియక మొత్తానికి ఏ విధంగా అయినా కానీ పెండింగ్ చలానాలు ఇప్పుడు కొత్త చలానాలు అన్నీ కూడా కట్టిస్తున్నాము. కట్టించి ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే హెల్మెట్ కంపల్సరీ రోడ్ ఎక్కగానే హెల్మెట్ ముందు నా హెల్మెట్ ఎక్కడ అనే గుర్తు తెచ్చేటట్టు డ్రైవ్ చేస్తున్నాం. అయితే వాహనదారులు కూడా ప్రధానంగా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎటువంటి క్యారీ చేయాలంటారు? అంటే ఆర్సీ బుక్ కానీ సి బుక్ కానీ ఏదైతే ఉన్నాయో హెల్మెట్ కూడా అలా తప్పనిసరి అంటారు. ఇది ప్రతి ఒక్క బైక్కి ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెటు, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషను ఈ 4 వాటితో పాటు ఈ హెల్మెట్ కూడా ఒక పార్ట్ కింద అవ్వాలి. అసలు హెల్మెట్ ఈ డాక్యుమెంట్స్ లోన్ ఉన్నా కానీ బాడీలో పార్ట్ అవ్వాలి. ప్రతి బైక్ రైడర్కి బాడీలో పార్ట్ కింద చేసుకోవాలి తప్ప ఇది పక్కన పెట్టేసేటట్టు కాదు. కొంతమంది హెల్మెట్ కొంటున్నారు, హెల్మెట్ కొని డిక్కీలో పెట్టుకుని తిరుగుతున్నారు. డిక్కీ ఆపిన తర్వాత ఇదిగోసారి హెల్మెట్ అని చెప్తున్నారు. డిక్కీలో పెట్టి తిరగడానికి కాదు హెల్మెట్ కొనుక్కోవటం. పోలీసు వారు ఫైన్లు ఎత్తే పెట్టుకోవడానికి కాదు, ఎవరి సంరక్షణ కోసం వాళ్ళు పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోమని నలుగురు చెప్పాలి. అండ్ కనీసం 600 మంది పైగా చనిపోయారు. 667 మంది చనిపోయారు ఈ సంవత్సరంలో. 667లో 600 పైగా కేవలం హెల్మెట్ ధరించకపోవటం వల్ల చనిపోయారు అనేసి
మనకి ఆర్టీఏ నుంచి డేటా వరకు చెప్తుంది ట్రాఫిక్ వింగ్. కేవలం వీళ్ళందరూ కూడా ఈ 600 మంది హెల్మెట్ పెట్టుకుంటే బతికుండేవారు కదా అని, అందుచేత ప్రతి ఒక్కరు హెల్మెట్ విధిగా పెట్టుకోవాలనేసి అందరినీ సూచించడం జరుగుతుంది. సార్ దీనికి సంబంధించి కూడా చివరికి ఒక క్వశ్చన్ సార్, దీనికి సంబంధించి కూడా జంట నగర ప్రధాన మెట్రో నగరాలు ఏదైతే ఉన్నాయో హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, ఈ 3 నగరాల్లో కూడా హెల్మెట్ అనేది తప్పనిసరి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా బాగా అలవాటుపోయారు. అంటే అదే విధంగా విజయవాడ కూడా అదే తరహాలో రెడీ అయిపోతుందంటారా? ఖచ్చితంగా మనకి ఇప్పుడు కొత్తగా మనకి విజయవాడ మొత్తం క్యాపిటల్ కనుక ఇక్కడ కూడా మీరు అదే చూస్తారో కంపల్సరీ అందరూ కూడా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాపర్గా పాటిస్తారు. రోడ్లు కూడా కొంచెం వైడన్ అవుతున్నాయి. దాని మీద ఏంటంటే మనకి డ్రైవ్ అన్నది ఖచ్చితంగా నడుస్తూ ఉంటుంది. మనకి సీసీ కెమెరాస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఏంటంటే ఈసారి ఏంటంటే హెల్మెట్ ఎక్కడ లేక ఈ సందులో కాదు, ఆ సందులో కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ హెల్మెట్ తప్పనిసరి అవుతుంది. అందరూ కూడా ధరించేటట్టు చేస్తారు. చివరిగా వాహనదారులకు మీరు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏమంటారు? వాహనదారులు ముఖ్యంగా ఏంటంటే కారులో వెళ్ళేటప్పుడు ఎంత తక్కువ దూరమా ఎక్కువ దూరం అని కాదు, ముందు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కారు వాళ్ళు. బైక్ వాళ్ళు అయితే కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. ఇంక్లూడింగ్ పిల్లన్ రైడర్ అంటే వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించేటట్టు చేయాలి. ఏంటంటే యాక్సిడెంట్ అనేది ఎదురు కూర్చున్నవాడికి అవుతుంది, ఎదురుకాల కూర్చున్నవాడు కూడా అంతే డ్యామేజ్ అవుద్ది. కనుక వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించడం చాలా శ్రేయస్కరం. ధర్మించాలి హెల్మెట్ గురించి వాడకం యొక్క సంబంధించి కూడా పూర్తిగా విశ్లేషించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు లేదంటే సిపి గారి ఆదేశాల మేరకు అన్నా కానీ వాహనదారు యొక్క ప్రజా సంక్షేమం కోసం మాత్రమే, వారి యొక్క ప్రాణ రక్షణ కోసం మాత్రం హెల్మెట్ తప్పనిసరి అనేటువంటి విధంగా అయితే డ్రైవ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమణతో ఫయాజ్ ఫాసిల్, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సిటీ.